కొని 10 మందికి పంచాలి అనే ఇది తోటి మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి ఇంత బాగా మనకు ప్రతిరోజు సెషన్స్ చేయడము మనకి ఎంతో నాలెడ్జ్ ని ఇవ్వడం ద్వారా మనం నేర్చుకొని మనం ముందుకెళ్తాము అని రంజిత్ కుమార్ సారు దీన్ని స్థాపించడం అనేది చాలా గ్రేట్. అందుకు రంజిత్ కుమార్ సార్ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ లహరి మేడం గారి ఉమాశంకర్ సార్ లహరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మెంటర్ వచ్చి చిరంజీవి సార్, శ్రీలత మేడం, మేడం వాళ్ళు కూడా మాకు 5 గంటలకు ఈ నాలెడ్జ్ని ఇస్తూ ఎంత మందిలో అయినా భయం లేకుండా మాట్లాడగలగాలి, వీళ్ళు ముందుకు పోవాలి, వీళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి అనే అంత పట్టుదలతో చిరంజీవి సార్, శ్రీలత మేడం మాకు 5 క్లాస్ సెషన్ చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు సారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అప్లైన్స్ అయిన ప్రవర్ధన్, అరుణ మేడం మరియు అందరికి, నా అప్లైన్స్ కు, నా డౌన్ లైన్స్ కు, లైవ్ లైన్స్ కు, లైఫ్ లైన్స్ కు అందరికి కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను నా చిన్న టెస్ట్ మనీ చెప్తాను ఫ్రెండ్స్. నా పేరు వచ్చి సంధ్యారాణి, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతానికి వెస్టేజ్ లోకి రాకముందు నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ మెడికల్ డిపార్ట్మెంట్ లో సిస్టర్ గా జాబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే నాకు చిన్నప్పుడే పెళ్ళయింది. చిన్నప్పుడు పెళ్ళి అయింది. మా సారు రైల్వేలో జాబ్ చేసేది. కొన్ని 2 పాపలు అయిన తర్వాత నాకు అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నేను ఈ ట్రైనింగ్ చేయవలసి వచ్చింది. ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా నేను ఈ ట్రైనింగ్ లో కూడా 40 మెంబర్స్ ఉంటే అందులో ఒక 8 మెంబర్స్ మేము పాస్ అయ్యాము. ఆ 8 మెంబర్స్ లో కూడా మేము 6 మెంబర్స్ మాత్రమే గవర్నమెంట్ జాబ్ సాధించగలిగినాము. ఈ గవర్నమెంట్ జాబ్ కోసం నేను గవర్నమెంట్ జాబ్ రాకముందు ప్రైవేట్ జాబ్ కూడా నేను ఒక 250 రూపీస్ కూడా నేను ప్రైవేట్ జాబ్ చేశాను ఫ్రెండ్స్. నేను గవర్నమెంట్ జాబ్ కోసము నేను ఆ రోజుల్లో 95లో నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. రోజుకు 15-16 గంటలు చదివి రాత్రి ఉదయము నైట్ నిద్రపోకుండా చదివి ఎలాగైనా ఈ జాబును కొట్టాలి అన్న పట్టుదలతో నేను చదివాను ఫ్రెండ్స్. చదివి ఎగ్జామ్ రాసి అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసినాక నాకు లిస్ట్ పెట్టేటప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో నా లిస్ట్ లో నా పేరు చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో నెంబర్ 5 వచ్చింది. అప్పుడు నా సంతోషానికి అసలు అవధులు లేవు. నేను ఎంతో గెలిచాను నా జీవితంలో అన్నంత ఆనందంగా నేను అసలు అది చూసిన తర్వాత నేను ఇంటికైతే అది మాటలలో చెప్పలేను ఫ్రెండ్స్. నేను ఇంటికి రావడం ఒక గాలిలో తేలిపోతున్నట్టు అలా వచ్చాను. ఏదైనా కూడా మనము సాధించినప్పుడు దాన్ని మనము అనుభవించినప్పుడే దానిది పూర్తి ఇది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలా నేను నా జర్నీ కొనసాగింది. కాకపోతే ఇందులోకి వెస్టేజ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు 2 అమ్మాయిల పెళ్లిళ్ళు అయినాయి. పెద్ద అమ్మాయి కూడా రైల్వేలో జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి మెడికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది. వాళ్ళకి పిల్లలు 3 మన్మలు వచ్చారు. అల్లుళ్ళు కూడా ప్రైవేట్ జాబ్స్ చేస్తారు. కాకపోతే నేను ఇందులోకి వెస్టేజ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మామూలుగా ఇట్లా రీల్స్ చూస్తుంటే నాకు కనిపించిన వాటిలలో షాప్ చేంజ్ చేసుకో, లైఫ్ చేంజ్ చేసుకో అనే వీడియో నాకు బాగా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. మామూలుగా మనం ఎప్పుడైనా కూడా ఇన్నేళ్ల నుండి డిమార్ట్ లో కానీ కిరాణం షాప్ లో కానీ మనం కొంటున్నాము, సోప్స్ కొంటున్నాం, మనకు అవసరమైన నిత్యవసరమైన వస్తువులు మన తాత ముత్తాతల నుండి మనం కొనుక్కుంటున్నాం. కానీ
మనకి ఎవ్వరు ఏమీ అయితే రిటర్న్ ఇవ్వలేదు. మరి ఇందులో రిటర్న్ బ్యాక్ ఉంటదంటాండ్రు, క్యాష్ బ్యాక్ ఉంటదంటాండ్రు, కార్ ఉంటదంటాండ్రు, అన్ని ఉంటాయంటాండ్రు అనుకున్నాను. నేను జాయిన్ అయిన తర్వాత భీమారం స్టోర్‌లో చిరంజీవి సార్ చెప్పిన ప్లాన్ విన్నాను. ఆ ప్లాన్‌లో గూడా నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, మనము ముందుకు పోవడమే గాదు, మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే పాయింట్ గూడా నాకు చాలా కనెక్ట్ అయింది. మన ప్రస్తుతానికి ఇప్పుడు నేను 1,00,000 శాలరీ తీసుకుంటున్నాను. కానీ 1,00,000 శాలరీలో గూడా నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం ఇవి చేశాను. కాకపోతే సహాయం చేయాలి ఎవరికన్నా గూడా ఎంతో కొంత చెయ్యగలుగుతాం. కానీ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టేంత సాయం అయితే మనము ఇందులో చెయ్యలేము. ఈ వెస్టేజ్ ద్వారా 10 కుటుంబాలనైనా నిలబెట్టొచ్చు అనే దానితోటి నేను ఇందులోకి వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ముఖ్యంగా 3 తరాల అది గూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నేను జాబ్ చేయబట్టి గూడా 28 ఇయర్స్ అయితుంది. నా పిల్లలు మైనర్ గాదు, మేజరు. నా తర్వాత వాళ్ళకు పెన్షన్ గానీ, డబ్బంటే కొంచెం వస్తదేమో గానీ పెన్షన్ గానీ అలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. అదే ఇందులో వెస్టేజ్‌లో ఐడీ తీసుకుంటే మన ఐడీ 3 తరాలకు మారడము అనేది గూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. అందుకే నేను ఇది చెయ్యాలి అని వచ్చిన. ప్లస్ నేను గెలుపు గురించి మీకు ముందు చెప్పిన. ఇందులో గూడా నేను గెలవాలి. తప్పకుండా గెలవాలి. ఆ గెలుపును నేను ఆస్వాదించాలి. నేను కారు వరకు ఎళ్ళాలి. యూసీడీ గావాలి. అన్నీ నేను ఆ గెలుపును నేను పొంది, దాన్ని అనుభూతి చెంది ఆస్వాదించాలి అనే పట్టుదలతోటే ఇందులో చేస్తున్నా. నేనే కాదు, నాతోటి పనిచేసే వాళ్ళను గూడా ముందుకు తీసుకెళ్ళాలని నేను ఇందులో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు కీళ్ళ వాతము, మనకు చిన్న వయసులోనే చిన్న పెద్ద తేడా లేకుండా కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తున్నాయి. వాటి గురించి మన వెస్టేజ్ లో ఏమేమి ప్రోడక్ట్లు ఉంటాయి, వాటిని ఎలా వాడొచ్చు అనేది మీకు అందరికీ తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఇది చెప్తాను ఫ్రెండ్స్ మీకు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎదుర్కొంటున్న సమస్య కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. కానీ జాయింట్స్ పెయిన్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, దీనికి కారణాలేంటి, పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి ఎముకల యొక్క జాయింట్స్ మధ్యలో ఉండే కొలాజిన్ సైనవర్ ఫ్లూయిడ్ అనేది డ్యామేజ్ అవ్వడం వలన ఎముకలు ఒకదానికొకటి రాసుకొని రక్తనాళాలకు టచ్ అయ్యి విపరీతమైన బాధ కలుగుతుంది. దీన్ని జాయింట్ పెయిన్స్ లేదా కీళ్ళ నొప్పులు అంటూ ఉంటాము. మనం వెస్టేజ్ లో ఏ సప్లిమెంట్స్ వాడితే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందగలము అని తెలుసుకుందాము ఫ్రెండ్స్. బోన్ హెల్త్ కు సంబంధించి వెస్టేజ్ సప్లిమెంట్ లో అతి ముఖ్యమైనది కాల్షియం. వెస్టేజ్ కాల్షియం అనేది సముద్రపు ఆలుచిప్ప నుండి తీసుకోబడుతుంది. సాధారణంగా మనం ఒక రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది మన శరీరానికి అవసరం. అది మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆహార శైలిలో కేవలం మనము 425 నుంచి 450 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే మనం ఫుడ్ ద్వారా మనకు అందించబడుతుంది. దీని ద్వారా వయసు పెరిగే కొద్దీ కాల్షియం అనేది సఫిషియెంట్ గా అందకుండా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. వెస్టేజ్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ లో 600 మిల్లీగ్రాములు ఈక్వల్ అంటూ ఈ కాల్షియం కార్బోనేట్ 250 మిల్లీగ్రాముల కాల్షియంతో సమానమయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. దీనితో పాటు 250 గ్రాముల ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ D3 అనేది కలిగి ఉంది. మనం కాల్షియంను ఎప్పుడూ మెటల్ రూపంలో తీసుకోలేము. దాని సమ్మేళనమైన కాల్షియం కార్బోనేట్ రూపంలోనే తీసుకోగలం. కాల్షియం, విటమిన్ D3 కలిసి ఎముకల సమ్మేళనంకు తోడ్పడతాయి. కాల్షియం ఎముకల నిర్మాణానికి, వాటి సంరక్షణకు ఉపయోగపడుతుంది.
విటమిన్ డి3 ఈ కాల్షియంను శరీరం పుష్కలంగా శోషించుకోవడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. విటమిన్ డి3 లేకుండా కాల్షియం తీసుకున్నా కూడా అది శరీరానికి శోషణ చెందకుండా బయటకు వెళ్ళిపోతుంది. కాల్షియం తీసుకోవడం వల్ల దంత సమస్యలు కూడా రాకుండా ఉపయోగపడుతుంది. వయస్సు పైబడిన వారికి ఈ విటమిన్ డి3 ఉన్న కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి పడిపోయినప్పుడు బోన్ ఫ్రాక్చర్ కాకుండా ముందు జాగ్రత్తగా మన బోన్స్ ను పటిష్టంగా ఉంచి కాపాడగల అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ వెస్టేజ్ కాల్షియం అనేది 100 క్యాప్సిల్స్ ఉన్న బాటిల్లో మనకు దొరుకుతుంది. దీని ఎంఆర్పి వచ్చి 270 రూపీస్, డిపి వచ్చి 230 రూపీస్, పీవీస్ 7.67. దీన్ని భోజనం చేసిన తర్వాత ఉదయం 1 రాత్రి 1 తీసుకోవాల్సి ఉంటుంది. మరియు కాల్షియం తీసుకునేటప్పుడు ఐరన్ కూడా 2 తీసుకుంటే మాత్రం ఈ రెండిటి మధ్యలో 4 గంటల సమయం ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో 1 మాత్రమే శరీరానికి శోషించబడుతుంది కాబట్టి 4 గంటల సమయం తర్వాత తీసుకోవాలి. నెంబర్ 2 వచ్చి వెస్టేజ్ గ్లూకోజమిన్. ఇది సముద్రపులో ఉండే ఆల్చిప్పల గుజ్జు నుండి తీయబడుతుంది. గ్లూకోజమిన్ అనేది ప్రకృతిలో దొరికే సమ్మేళనం. ఇది గ్లూకోజమిన్ గ్లైకాన్స్ లోని ఒక ముఖ్యమైన భాగం. మన శరీరంలోని ఎక్కువగా ఆరోగ్యకరమైన కార్టిలేజ్ అలాగే సెనావీర్ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది. గ్లూకోజమిన్ ఎముకల మధ్యలో ఒక లూబ్రికేట్ గా పనిచేస్తూ ఆరోగ్యమైన కార్టిలేజ్ ను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కార్టిలేజ్ పునరుత్పత్తికి సహాయపడుతుంది. దీనితో పాటుగా సెనోవీర్ ఫ్లూయిడ్ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఎముకలు గుల్లబారడం ముఖ్యంగా మోకాళ్ళలో లాంటి భాగాలలో ఎముకల సమస్యకు చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మధుమేహం ఉన్నవారు ఈ గ్లూకోజమైన్ ను తీసుకోకుండా ఉంటే మంచిది. ఒక ఫిల్మ్ లాంటి కోటింగ్ ఉన్నటువంటి వెస్టేజ్ గ్లూకోజమైన్ క్యాప్సూల్లోను 400 మిల్లీగ్రాముల గ్లూకోజమైన్ హైడ్రోక్లోరైడ్ అనేది పొందుపరచబడింది. మరీ ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే ఈ గ్లూకోజమైన్ క్యాప్సిల్స్ వాడుతుంటారో వారికి సాధారణంగా 1 వారం నుండి 10 రోజుల వరకు జాయింట్ పెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఎక్కడైతే జాయింట్ లో ప్రాబ్లం ఉందో అక్కడ అసైట్ ఎంజైమ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అసైట్ ఎంజైమ్ రిలీజ్ అయ్యి మన డ్యామేజ్ అయిన భాగాలను బాగు చేయడంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ పెరిగినట్టుగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. 1 వారం 10 రోజులు మనము ఓపిక పడితే ఆ తర్వాత నుండి మనకు ఎటువంటి నొప్పి లేకుండా మన శరీరానికి అలవాటు అవుతుంది. వెస్టేజ్ గ్లూకోజమైన్ అనేది 60 క్యాప్సిల్లో దొరుకుతుంది. 60 క్యాప్సిల్ ఉన్న బాటిల్ ఎంఆర్పి వచ్చి 610 రూపీస్, డిపి వచ్చి 520 రూపీస్కు వస్తుంది. అలాగే పీవీలు వచ్చి 17.33 ఉంటుంది. అలాగే ఈ క్యాప్సిల్ ని భోజనం తర్వాత రోజుకు 2 సార్లు తీసుకోవాలి. నెంబర్ 3 వచ్చి వెస్టేజ్ కొలాజమిన్ కూడా గ్లూకోజమిన్ పనిచేసినట్టు పనిచేస్తుంది. ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు గ్లూకోజమిన్ వాడకూడదు కాబట్టి ఈ కొలాజిన్ ను తప్పకుండా వాడాలి. ఈ కొలాజిన్ ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఇది చర్మానికి మెరుగునిస్తుంది, ఫేస్ లో కూడా గ్లో ఇస్తుంది. మనం ఇది వాడడం వల్ల కూడా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా తక్కువ వయసులా కూడా కనిపించేలా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ వెస్టేజ్ కొలాజిన్ 1 నెల రోజులు కంటిన్యూగా వాడితే తర్వాత నుంచి మన బాడీలో కొలాజిన్ అనేది జనరేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే విటమిన్ సి సమ్మేళనంగా ఉంటుంది. ఈ కొలాజిన్ ప్యాకెట్లో 10 శాషేలు ఉంటాయి.
ఒకటి 7.5 గ్రామ్స్ కొలాజిన్ కలిగి ఉంటుంది. ఈ కొలాజిన్ ఎంఆర్పి వచ్చి 700 రూపీస్, డిపి 600 ఉంటుంది. పీవీలు వచ్చి 20 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వేస్టేజ్ కొలాజిన్ ను రోజుకు 1 లేదా 2 శాషేలు 100 ml గోరువెచ్చని వాటర్ లో బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇది గాజు గ్లాస్ లో మాత్రమే కలుపుకోవాలి. దీనికి స్టీల్ గ్లాస్ కానీ స్పూన్ కానీ వాడకూడదు ఫ్రెండ్స్. నెంబర్ 4 వచ్చి నోని. ఇది సర్వరోగ నివారిణి. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్, కీళ్ళ వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే దీన్ని పరగడపున భోజనానికి అరగంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వేస్టేజ్ నోని అనేది 90 క్యాప్సిల్స్ ఉన్న బాటిల్లో దొరుకుతుంది. దీని ఎంఆర్పి వచ్చి 585, డిపి వచ్చి 500, పీవీ వచ్చి 18.05 ఉంటుంది ఫ్రెండ్స్. దీనిని ఒక క్యాప్సిల్ ఒక పూట భోజనానికి అరగంట ముందు, మళ్ళీ నైట్ భోజనానికి అరగంట ముందు రోజుకు 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చు. భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఈ నోని క్యాప్సిల్స్ మాత్రం కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు ఫ్రెండ్స్. ఫ్లాక్స్ ఆయిల్ నెంబర్ 5 వచ్చి ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ రక్త ప్రసరణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుందో అప్పుడు మనం తీసుకున్న గ్లూకోజమైన్ కానీ, కాల్షియం కానీ, కొలాజిన్ కానీ సరి అయిన భాగాలకు సరి అయిన సమయంలో అందటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏమిటంటే, ఎవరికైనా గూని లాంటిది ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అంటే బోన్ మీద అంత బాగా పనిచేస్తుంది. విటమిన్ డి, కాల్షియం ను అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడితే, విటమిన్ కే కాల్షియం ను మన శరీరంలో వినియోగపడటానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఈ విటమిన్ కే అనేది ఫ్లాక్స్ ఆయిల్ లో మనకు లభిస్తుంది. 90 క్యాప్సిల్స్ కలిగి ఉన్న ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ ఎంఆర్పి వచ్చి 635 రూపీస్, డిపి వచ్చి 540 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. పీవీ వచ్చి 800 వస్తాయి. దీనిని రోజుకు 2 చొప్పున భోజనం చేసిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 6 కొలాస్ట్రమ్. ఈ కొలాస్ట్రమ్ కూడా ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఆవు ఈనిన తర్వాత 6 గంటల లోపు తీసినటువంటి ముర్రు పాలతో తయారు చేస్తారు ఈ కొలాస్ట్రమ్ ను. ఈ వేస్టేజ్ కొలాస్ట్రమ్ ఎముకల జ్వరం అని చెప్పుకునే రుమటాయిడిస్, ఆర్థరైటిస్ ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ కొలాస్ట్రమ్ తీసుకున్న అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. వేస్టేజ్ కొలాస్ట్రమ్ 60 క్యాప్సిల్స్ ఉన్న బాటిల్లో దొరుకుతుంది. దీని ఎంఆర్పి వచ్చి 720 రూపీస్, డిపి వచ్చి 615 ఉంటుంది ఫ్రెండ్స్. పీవీలు 20.05 వస్తాయి. దీనిని రోజుకు 2 క్యాప్సిల్స్ తీసుకోవాలి. అది భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మన శరీరంలో అధికంగా వేడి ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ఆమ్లా కూడా వాడుకోవచ్చు. దాని వలన మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఈ 6 రకాల క్యాప్సిల్స్ వాడాలా, వీటిని వాడడం వలన సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇవి ఎటువంటి మెడిసిన్ కాదు. నిజానికి ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మన శరీరంలో లోపించినటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, లేకుంటే మెటల్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్ రూపంలో, క్యాప్సిల్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మనం రోజు ఎలాగ భోజనం చేస్తామో శక్తి కోసం, అలాగే విటమిన్స్, మినరల్స్ లోపం ఉన్న వాళ్ళు హెల్త్ సప్లిమెంట్స్ ను తీసుకోవడానికి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వేస్టేజ్ లో వేస్టేజ్ బోన్ హెల్త్ సప్లిమెంట్స్ ను వయస్సును బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి
3 నుండి 6 నెలల వరకు వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా నేను చెప్పాలనుకున్నది. ప్లస్ మీకు ఒక చిన్న కథ చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద కాకి ఉండేది. అది ఎప్పుడు చురుకుగా ఉంటూ అటు ఇటు తిరుగుతూ తన పనులు చేసుకుంటూ కులాసాగా జీవించేది. అయితే కొంతకాలానికి పక్క చెట్టు మీదికి ఒక నెమలి వచ్చింది. అది ఎంతో అందమైన పింఛంతో చూడగానే ఆకట్టుకునేలా ఉండేది. అయితే దాని అందం గురించి గర్వం ఎక్కువ. పక్క చెట్టు మీద ఉన్న కాకిని చూడగానే దానికి అహంకారం మరింత ఎక్కువైంది. చూడడానికి నల్లగా అందవికారంగా కనిపించే కాకి తనతో ఏమాత్రం సరిపోలేదని నెమలి అనుకుంటూ ఉండేది. ప్రతిరోజు నెమలి చెట్టు మీద నుంచి క్రిందికి దూకి తన పురి విప్పి హొయలు ప్రదర్శిస్తూ తను ఎంత అందంగా ఉందో కాకికి చూపించే ప్రయత్నం చేసేది. కానీ కాకి తన పనుల హడావుడిగా ఉండడం వల్ల ఈ నెమలి చేష్టలను పట్టించుకునేది కాదు ఫ్రెండ్స్. దానితో నెమలికి కోపం వచ్చింది. అది కాకిని ఎలా అయినా అవమానపరచాలని అనుకుంది. ఒకరోజు కాకి దగ్గరికి వెళ్ళి, కాకి బావా, మనం ఇరుగు పొరుగు ఉంటున్నాము. నీవు చూస్తే ఎప్పుడూ పనుల్లో ఉంటున్నావు. ఇరుగు పొరుగు అన్నాక కాస్త సరదాగా ఉండాలి కదా. ఎప్పుడైనా బయట తిరిగి వద్దాము అంది. సరే, ఎప్పుడు వెళ్దామంది కాకి. రేపు వచ్చే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున మన పక్కన ఉన్న ఆనందవనంలో పక్షుల మధ్య అందాల పోటీలు జరుగుతున్నాయి. మనమిద్దరము వెళ్ళి ఆ అందాల పోటీలో పాలు పంచుకుందాము, సరేనా అంది నెమలి. కాకికి నెమలి బుద్ధి అర్థమైంది. నేను ఎలాగూ అందంగా ఉండను, అందాల పోటీ అంటే ఖచ్చితంగా అందులో నెమలే నెగ్గుతుంది. ఆ విషయం తెలిసే నెమలి నన్ను పోటీకి పిలుస్తుంది అని అర్థం చేసుకున్న కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు నెమలి, అదేంటి కాకి బావా, ఏమీ మాట్లాడవు? ఓహో, పోటీలో నువ్వు ఓడిపోతావని భయంగా ఉందా? అలా అయితే ఎలా చెప్పు. పోటీ అన్నాక పోటే, ఎవరు గెలుస్తారో ఎలా చెప్పగలం? జయాపజయాలు దైవాధీనాలు అంటారు పెద్దలు. జన్మంటూ ఎత్తాక పోటీలో పాల్గొనాలి, గెలిచినా ఓడినా సరదాగా తీసుకోవాలి అని నెమలి అంటుంది. అప్పుడు కాకి విసుగ్గా, సరేలే చూద్దాం అంది. కొంతకాలం అయ్యాక కాకి స్నేహితుడైన ఒక కోకిల కాకి దగ్గరకు వచ్చింది. పక్క చెట్టు దగ్గర ఆ నెమలి వేషాలన్నీ ఆ కోకిల గమనించింది. ఆ నెమలి దుర్బుద్ధిని గురించి కాకిని అడిగి తెలుసుకుంది. ఎలాగైనా నెమలికి బుద్ధి చెప్పాలని అనుకుంది. ఇంతలో చైత్రమాసం రానే వచ్చింది. నెమలి కాకి దగ్గరికి వచ్చి, కాకి బావా, ఆనందవనంలో అందాల పోటీలు రేపే, మరి బయలుదేరదామా అంది. కోకిల ఉత్సాహంగా, అయితే పోటీలా? అయితే నేను కూడా వస్తా, పోటీలంటే నాకు చాలా ఇష్టం అంది. నెమలికి భలే ఆనందం అనిపించింది. ఎందుకంటే కోకిల కూడా కాకిలాగే నల్లగా అందవికారంగా ఉంటుంది. అది కూడా అందాల పోటీలో కి వస్తే నేనే గెలుస్తాను, నాకు గొప్పగా ఉంటుంది అనుకుంది నెమలి. అది ఆ ఉత్సాహం అంటే అలా ఉండాలి. కాకి బావలాగా పోటీలకు జడవకూడదు. రండి, అందరం కలిసి ఆ అందాల పోటీలకు వెళ్దాము అంది. అప్పుడు కోకిల, అయితే నాదొక విన్నపం నెమలి బావా. అయితే దానిదేముంది చెప్పు అని నెమలి అంది. అందాల పోటీకి ఆనందవనం వెళ్తున్నప్పుడు ఆ మధ్య దారిలో నందనవనం అనే మరో అడవి ఉంది. అక్కడ కూడా చైత్రమాసంలో పోటీలు జరుగుతాయి. మనందరం ఆ పోటీలో కూడా పాల్గొందాము అంది. దాందేముంది, తప్పకుండా పాల్గొందాము అంది నెమలి. ఇంతకీ అవేం పోటీలు అని అడిగింది నెమలి. అవి పాటల పోటీలు. నీవు బాగా పాడుతావని విన్నాను. నాతో పాటు ఆ పోటీలో పాలు పంచుకుంటే నువ్వే గెలుస్తావు నెమలి బావా అంది కోకిల. నెమలి ఒక్కసారే గతుక్కుమంది. ఎందుకంటే నెమలి చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ దాని గొంతు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. నెమలికి కూడా అది తెలుసు. అందుకే ఏమీ బదులు చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు కోకిల, అదేంటి నెమలి బావా, పోటీలో నువ్వు ఓడిపోతావని భయంగా ఉందా? అలా మాట్లాడకుండా ఉన్నావు, ఎలా చెప్పు? పోటీ అన్నాక పోటీయే, ఎవరు గెలుస్తారు ఎలా చెప్పగలం?
జయాపజయాలు దైవాధీనాలు అంటారు పెద్దలు. గెలిచినా ఓడినా సరదాగా తీసుకోవాలి అంటూ నెమలి మాటలను నెమలికే అప్పచెప్పింది. దెబ్బకు నెమలికి బుద్ధి వచ్చింది. పాటల పోటీకి వెళ్తే తనకు అవమానం తప్పదు. అందుకే క్షమించు కాకిబావా, నిన్ను అవమానపరచాలని నిన్ను అందాల పోటీలకు రమ్మన్నాను, ఏమీ అనుకోకు అంది. అప్పుడు కోకిల నెమలితో, చూడు నెమలి బావ, ప్రకృతిలో దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని గొప్ప లక్షణాలను వాటితో పాటి కొన్ని లోపాలను కూడా ఇస్తాడు. ఉదాహరణకు కాకిబావ చూడు ఎంతో చురుకుగా ఉంటాడు, రోజు ఎంతో దూరం ఎగురుతాడు, కానీ నువ్వు చెట్టు మీదికి కిందికి తప్ప పెద్దగా ఎగరలేవు. కానీ నీ అందం అద్భుతం. నేను చూస్తే అందంగా ఉండను కానీ బాగా పాడగలను. అదే నువ్వు గొంతు విప్పితే అసలు వినలేము. కానీ నీ నాట్యం చూస్తే అపురూపం. ఇలాగే ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. పక్క వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి తప్ప వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపి అవమానించకూడదు అని కోకిల చెప్పింది. ఆ కోకిల మాటల్ని నెమలి పూర్తిగా అర్థం చేసుకుంది. అప్పటి నుంచి తన అందం గురించి గర్వించకుండా, ఎవరిని అవమానించకుండా స్నేహంగా జీవించడం మొదలుపెట్టింది. కాకి, కోకిల, నెమలి ఈ మూడు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చాయి. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్, నేను డిసెంబర్ కల్లా 1 కార్ తీసుకోవాలనే గోల్ తోటే వర్క్ చేస్తున్నాను సార్. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకు కూడా 1 కార్ ఇప్పించాలనే గోల్ తోటే వర్క్ చేస్తున్నాను. ఆ గెలుపును నేను సాధించి తప్పకుండా అనుభవించి తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెస్టిమోనీ చాలా స్ట్రాంగ్. అంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ మంత్లీ 1 lakh శాలరీ తీసుకుంటూ కూడా ఈ బిజినెస్ ని తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం మేడం. ఇవాళ 10,000 20,000 వస్తేనే జనాలు చాలా బిజీగా ఉంటారు. బట్ అలాంటిది మీరు 1 lakh earn చేస్తూ, అండ్ దట్టు సెటిల్డ్ మీరు మీ ఫ్యామిలీ వైజ్ గా, పిల్లలు కానీ మీ పరంగా అయినా సరే దీన్ని మీరు చాలా సీరియస్ గా ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో మీ సెషన్ చూస్తేనే అర్థం అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, ప్రోడక్ట్ అయినా స్టోరీ అయినా. సో చాలా ఎక్సలెంట్ మేడం. డెఫినెట్ గా మీరు షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కూడా రావాలి. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్, కాల్స్ తీసుకున్నామండి. సో కాల్స్ తీసుకునే ముందు ఇవాళ సంధ్య మేడం చాలా మంచి సెషన్, ఆల్మోస్ట్ 380 మెంబర్స్ ఇప్పటిదాకా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు సెషన్ ఎలా ఉంది అనేది. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం, మంచి టెస్టిమోనీ చెప్పారు, లాస్ట్ లో ఒక మంచి స్టోరీ. సో చాలా మందికి ఉపయోగపడుతుందండి. అందుకే రెగ్యులర్ గా సార్ చెప్తుంటారు సెషన్స్ కి రెగ్యులర్ గా టీమ్ తో అటెండ్ అవ్వండి. నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా అవకాశం దొరుకుతుంది. మార్నింగ్ సెషన్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్క లీడరు రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్స్ కి అటెండ్ అవుతూ మీ టీమ్ తో అటెండ్ అవుతారని చెప్పి ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. ఎంతో మందికి సర్వీస్ చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. సో దాంట్లో భాగంగానే మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు, నాలెడ్జ్ తీసుకోవచ్చు అనే విధంగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో మనకు రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ వచ్చేసి రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుందండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. సో పూర్తిగా మనం సర్వీస్ మోటోతోనే ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తాం, ఎంతో మందికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా మర్చిపోకుండా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకొని అందరితో సబ్స్క్రిప్షన్ చేయించడం ద్వారా వాళ్ళకి అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనేది దొరుకుతుందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ. సో సండే రోజు సుష్మిత గారు వచ్చారు గెస్ట్ గా, ఎక్స్ట్రాడినరీ సెషన్ మనం చేయడం జరిగింది. నిన్న పండు గారు బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. సో ఇలాగ డిఫరెంట్ లీడర్స్ డిఫరెంట్ సెషన్స్ మనకి ప్రజెంట్ చేస్తున్నారు. సో అంబాసిడర్స్ దగ్గర నుంచి, కంపెనీ ట్రైనర్స్ దగ్గర నుంచి, మన దగ్గర ఉన్న మంచి లీడర్స్ దగ్గర నుంచి ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ వరకు మన ఛానల్లో రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి. 900 పైన వీడియోలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎంత ప్రమోట్ చేసుకుంటే మీరు అంత సక్సెస్ అవ్వడానికి అవకాశం పడుతుంది. కాబట్టి అందరూ ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మన యొక్క విజన్
31st December 2024కి ఒక మంచి విజన్ తో వెళ్తున్నాం. ఒక 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తోంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సంజయ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎప్పుడు మీది టెస్ట్ మళ్ళీ కూడా చాలా ఇన్స్పైర్ గా ఉంటుంది. సో ఈరోజు చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. ఒక జాబ్ చేసుకుంటూ చాలా మంది ఇంకా ఎగ్జాంపుల్ గా చూపిస్తూ నేను చేస్తాను మీరు ఎందుకు చేయలేని ఒక ఆలోచన తీసేస్తున్నాను. ఎస్పెషల్లీ సెషన్ లో కూడా మీరు చెప్పిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో గ్లూకోజామ్ కానీ కొలాజన్ కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయింది. చిన్న వయసు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళకి అందరూ కూడా పెయిన్స్ వస్తున్నాయి. సో దాని గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు. సో ఇంకా మీరు మంచి అచీవ్మెంట్ తీసుకొని మంచి స్థాయిలో ఉండి భగవంతుడు మంచి ఆరోగ్యం అని కోరుకుంటూ వన్స్ అగైన్ సంజయ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ చూడండి, ఈ రోజు మేడం టెస్ట్ మళ్ళీ చూడండి, ఒక జాబ్ హోల్డర్ గా ఉంటూ ఆవిడ 10 మందికి హెల్ప్ చేయాలి, ఆరోగ్యం వల్ల ఆలోచన తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి. సో నిర్ణయం తీసుకోండి, 100% అచీవ్మెంట్ అవ్వచ్చు. అదే రకంగా రాత్రి మనం 2 సార్లు మన సెషన్ చూసాం బిజినెస్ ప్లాన్, ఓన్లీ 43 minutes లో కంప్లీట్ చేశారు. ఈ రోజు సునీత గారిది మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఉంది. ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. 28th మనకి ఆర్టీసీ నాగేంద్ర గారి వైజాగ్ లో మీటింగ్ 250 rupees టికెట్. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. సో మీటింగ్స్ మిస్ అవ్వదు, ట్రైనింగ్స్ మిస్ అవ్వదు. మనకి కంపెనీ ఏదైతే ఉందో 10 crore ఇంకొక 4 days మాత్రం ఉందండి. దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఈవెంట్స్ పెట్టి ప్రమోట్ చేసుకోండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్ కావాలని కోరుకుందాం. ఎస్పెషల్లీ లాస్ట్ 5 days నుంచి మన వెంకటేష్ గారు కానీ మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు, పవన్ గారు అందరూ కూడా. సో లాస్ట్ 5 days నుంచి నాన్ స్టాప్ మనకు చేసుకుంటూ ఈ రోజు ఇంకా వైజాగ్ నియర్ బై ఉన్నాం. సో ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి సార్. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఈ రోజులలో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్యలలో ఇది ఒకటి మేడం. ఆర్థరైటిస్ గురించి, జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ గురించి చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చారు. సో మీ ఫీల్డ్ కూడా అదే కాబట్టి మీ అనుభవాన్ని కూడా జోడించి చెప్పారు మేడం. నిజంగా ఇందాక సార్ అన్నట్లు మీ టెస్టిమోనీ చాలు మేడం చాలా మందికి అవకాశం తీసుకోవడానికి. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఎంతో మందికి అవకాశం ఇవ్వాలని చాలా చూస్తూ ఉంటాం. మీరు మీటింగ్స్ కూడా చాలా కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి అటెండ్ అవుతూ ఉంటారు. సో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని ఎలాగైతే వచ్చారో అది 100% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఉమా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సంధ్యారాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శిరీష మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మేడం, మీకైతే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ టెస్టిమోనీ కానీ, మీరు చెప్పిన సెషన్ కానీ, మీరు చెప్పిన స్టోరీ కానీ ప్రతిదీ కూడా కనెక్టెడ్ మేడం. మీరైతే మాకు ఇన్స్పిరేషన్ మేడం. మిమ్మల్ని చూసుకుంటే ఇంకా మేము ముందుకు వస్తున్నాం మేడం. ఈ ఏజ్ లో కూడా మీరు సెటిల్ అయినా కూడా నేను 10 మందికి సహాయం చేయాలనేసి ముందుకు వస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా గ్రేట్ మేడం. మీరైతే మీ డ్రీమ్స్ కూడా అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష రాఘవీర్ ఫ్రమ్ కాజ్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. నా డ్రీమ్ వచ్చేసి నియర్ ఎండింగ్ కల్లా యూత్ ఐకాన్ అవుతూ 2 lakhs తీసుకుంటాను. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1 lakh ఇప్పించి 10 lakhs తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కుమారస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సంధ్యారాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రియల్లీ గ్రేట్ సెషన్ మేడం. ఈ ఏజ్ లో కూడా మీరు
అనర్గళంగా అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను ఫీల్డ్ లో మీరు అంత ఏజ్నా కూడా చిన్న పిల్లల్లాగా నేర్చుకోవడంలో చిన్న పిల్లల్లాగా మీరు నేర్చుకుంటుంటారు. అది బాగా నచ్చింది మేడం. మీరు చెప్పిన సెషన్లో ఈ కీళ్ళ నొప్పుల గురించి అద్భుతంగా చెప్పారు మేడం. దాంట్లో ముఖ్యంగా నాకు మీ స్టోరీ కనెక్ట్ అయింది మేడం. రియల్లీ గ్రేట్ మేడం. అహంకారం అనేది ఉండద్దు. ప్రతి వ్యక్తిలో ప్రతి జీవిలో ఏదో ఒక లోపం ఉంటది, ఏదో ఒకటి ప్లస్ ఉంటది. ఆ ప్లస్ చూసుకొని మురిసిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఫీల్డ్ లో కూడా. కానీ నాకు ఇక్కడ అదే అహం అనేది ఒకటి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి మనం కోఆపరేట్ చేస్తే లైఫ్ లో మంచి తీసుకుంటాం అనేది నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ వీడర్స్. మై సెల్ఫ్ కుమార స్వామి ఫ్రమ్ రాంపూర్. నేను ప్రస్తుతం గోల్డ్ లేక్ టేబుల్ ఉన్నాను. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా యూసీ కావాలి. ఫర్ మంత్ 3 lakh తీసుకోవాలి. అదే విధంగా నన్ను నమ్ముకొని వచ్చిన 3 వ్యక్తులు 1 car 1 lakh ఇప్పించాలని గోల్తో వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కుమారస్వామి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాలతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీరు ఈ ఏజ్ లో కూడా మీరు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు మేడం. సూపర్ మేడం. ఇక్కడ ఎప్పుడైనా ఏ స్టేజ్ లో ఉన్నా నేను ఈ స్టేజ్ ఆ స్టేజ్ ఇంత ఏజ్ నా జాబ్ అనేది కాకుండా 0 స్టేజ్ లో ఉంటూ నేను నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు మేడం. సూపర్ మేడం. నాకు ఆ పాయింట్ అయితే బాగా నచ్చింది. మీ ఏజ్ లో కూడా మీరు వచ్చి చేస్తున్నారు. మీ స్టోరీ బాగా కనెక్ట్ అయింది మేడం నాకు మాత్రం. స్టోరీ ఇక్కడ లెవెల్స్ మనం ఉన్న స్టేజ్ ఎప్పుడు ఎవరు ఏ లెవెల్లో అయినా ఉండొచ్చు, కానీ ఎప్పుడు 0 స్టేజ్ లో ఉండాలి. 0 స్టేజ్ లో ఉంటూ మనతో వచ్చిన వారికి నేర్పించుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ స్టేజ్ ఆ స్టేజ్ అనేసి ఎప్పుడు మాటలతో ఎవరిని బాధ పెట్టద్దు మేడం. సూపర్. నాకైతే స్టోరీ అయితే బాగా కనెక్ట్ అయింది మేడం. ఆల్ ది Thank బెస్ట్ you, మేడం. మీ డ్రీమ్ అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రజిత గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ రజిత మేడం. సూపర్ మేడం. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు. దాంతో పాటు మీరు టెస్ట్ మనీ బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు ఏ మీటింగ్ అయినా కూడా ప్రతి దానికి హాజరవుతారు, అటెండ్ చేయించుకుంటారు. ప్రతి దానికి చిన్న పిల్లల్లాగా నేర్చుకుంటారు మేడం. ప్రతిదీ మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్ గా ముందుకు వెళ్తాం మేడం. ఎందుకంటే ఎక్కడ ఏ ఫీల్డ్ మీదకి వెళ్ళినా కూడా మీ గురించి చెప్పండి మాత్రం మేము ఏది ఉండం మేడం. ఆ చాలా బాగా మంచి సెషన్ ఇచ్చారు మేడం. ఇలాగే సెషన్స్ తీసుకుంటే ఇంకా ముందుకు రావాలి మేడం. ఏదైతే డ్రీమ్ అయితే పెట్టుకున్నారో అది మనస్ఫూర్తిగా నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మంచి సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కవిత సంపత్ గారు. కవిత గారు. అమ్మా లాస్ట్ కాల్ అండి. రాధికా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. సూపర్ సెషన్. చాలా బాగా చెప్పారు మేడం. అంటే మనకి జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయి, ఏం వాడాలి, దాంట్లో ఎంత కాల్షియం ఉంటుంది, దానివల్ల యూజెస్ ఏంటి అనేది చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఈ రోజుల్లో మనకి ఒక 1 lakh తీసుకునే గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే నాకేంటి అవసరం లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు మేడం. అట్లాంటిది కూడా మీరు నేను ఇంకా 10 మందికి 10 కుటుంబాలను నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో వెస్టేజ్కి వచ్చారు. అది చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన స్టోరీ కూడా చాలా కనెక్ట్ అయింది మేడం.
అంటే మనము ఎలా ఉన్నాం అనేది కాకుండా మనలో ఉన్న టాలెంట్ ఏందనేది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అనేది ఆ స్టోరీ ద్వారా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. గుడ్ మార్నింగ్ Thank ఆల్ you. లీడర్స్. myself రాధికా ప్రసాద్ ఫ్రమ్ గోపాల్పూర్. నేను ఇప్పుడు 12% లో ఉన్నానండి. డిసెంబర్ కల్లా 1 lakh 1 కార్ తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సంధ్య మేడం. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం మీరు మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇందులోకి మనము ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము అనేది కాకుండా మనము వచ్చాము, ఇందులోకి వచ్చాము. మన అప్లైన్స్ అందరూ చెప్తుంటారు, మనము ఇందులోకి వచ్చామంటే తిరుపతి లైన్ లో నిలబడ్డట్టే. మన వెనుక వాళ్ళు నెట్టినా ముందుకు పోతాము, ముందు వాళ్ళు పోయినా మనం ముందుకు పోతామని అదే నమ్మకంతో మీరందరూ ఉండండి. నేను కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను. గెలుపును పొందాలి, గెలుపును ఆస్వాదించాలి, గెలుపును తప్పకుండా మనమందరం తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. నా పేరు సంధ్యారాణి. నేను ప్రస్తుతం బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను డిసెంబర్ కల్లా 1 lakh 1 కార్ తీసుకోవాలనే గోల్తో వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మీరు. సో నిజంగా మీరు అప్పుడప్పుడు సెషన్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రంజిత్ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సంధ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇంకా మీరు Thank you. ఒక మంచి లెవెల్కి వెళ్ళి మంచి ఆరోగ్యం కూడా తీసుకోవాలని కోరుకుంటూ, టీమ్ కి ఎగ్జాంపుల్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. మనకి కంపెనీ ఏదైతే 5 crore 3 crore 2 crore ఇచ్చిందో, దయచేసి మనకున్న సమయం చాలా తక్కువ ఉంది, 4 days ఉంది. దయచేసి ఫోకస్ ఎక్కడ పెట్టకుండా ఓన్లీ వెస్టేజ్ పైన పెట్టి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 5 crore 3 crore ఈ మంత్ మన ఎలిజిబిలిటీ మంత్. ఈ మంత్ లో మీ లెవెల్ మెయింటైన్ చేస్తే వస్తుంది. అది సిల్వర్, గోల్డ్, స్టార్ అనేది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బాధపడిన ఏం ప్రయోజనం ఉండదు. అదొకటి. డిసెంబర్ లో మనకి సింగపూర్ ట్రిప్ ఉంది. సో దానికి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ నుంచి సిల్వర్ ఎల్ఓబి మెయింటైన్ చేసుకుంటే మనం హ్యాపీగా కూల్ గా వెళ్ళొచ్చు సింగపూర్ కి ట్రిప్. అదే 28th మనకి నాగేంద్ర గారి మీటింగ్ ఉంది. సో ప్రమోట్ చేసుకోండి. సమయం చాలా చాలా వాల్యుబుల్ అండి. సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు అచీవ్మెంట్ అవుతారు. సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ టీం కూడా ఇబ్బంది పడతారు. సో మీరు మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీటింగ్స్ ట్రైనింగ్స్ ఏదో వాళ్ళు చేస్తే వెళ్ళని కూడా, లేకపోతే మనం ఇమీడియట్ గా చేయడానికి ప్లాన్ చేయండి. సో ఇక్కడ బిజినెస్ అనేది అందరి బిజినెస్, ఇది ఒకరి బిజినెస్ కాదు. సో కరెక్ట్ గా యూనిట్ గా ఫైట్ చేద్దాం, డెఫినెట్ వర్క్ చేద్దాం. సో షార్ట్లీ మనకి మీటింగ్స్ ట్రైనింగ్స్ షెడ్యూల్స్ రిలీజ్ అవుతుంది, ప్లాన్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ఇవాళ సునీత మేడం ది సెషన్ ఉందండి ఇవాళ నైట్. సో లింక్ రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి అండ్ అందరూ రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ ఇస్తే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సంధ్య మేడం, థ్యాంక్ యూ రంజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.